ఒక చిన్న సన్నివేశం చెప్పి నేను ముందుకు వెళ్తా. నేను ఇది సన్నతో షేర్ చేసుకున్న, బాధ్యతతో షేర్ చేసుకున్న. నా ఆశ చర్చ్ పాస్టర్ కావాలని, చర్చ్ మినిస్ట్రీ చేయాలని కాదు. మై కాలింగ్ ఈజ్ ఇవాంజలిజం. ఓకే, ఇవాంజలిస్ట్ గా యావేలో తెలుసుకున్నారు. అండ్ ఐ వాంట్ టు స్టిక్ టు దట్. నా ఆశ ఏంటంటే ఒక చర్చ్ ని, ఒక సంఘాన్ని బలపరిచి వేరే సంఘానికి వెళ్ళిపోవాలి. అది నా ఆశ. మేడ్పల్లి సంఘంని చూస్తుంటే ఒకలాంటి సంతోషం వస్తుంది. ఎందుకంటే ఆలెన్, నానడు, ఆనిక్స్, ఫ్యూచర్ డేస్ లా టింకు, బోని, ప్రశాంతి, వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి అద్భుతమైన విషయాలు, అద్భుతమైన వాక్యం చెప్పడము తేలిక కాదు, కానీ ఆత్మచేత నింపబడితే వాక్యం చెప్పడం చాలా తేలిక. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ప్రీచ్ ద వర్డ్, కానీ ఇఫ్ యు ప్రే అండ్ ఇఫ్ యు ఆస్క్ ద స్పిరిట్, మీకు వాక్యంని నాకే బయలుపరుస్తుంది. అంటే మీకున్న ప్రతి ఒక్కరికి కూడా బయలుపరిచే శక్తి యావేకెళ్ళో ఉంటుంది. కాబట్టి కిషోర్ బ్రదర్, బెనర్జీ బ్రదర్ డిపి చూస్తా ఉంటే నాకు అదొక తపన. ఏంటంటే బెనర్జీ బ్రదర్ డిపియే కాదు, బెనర్జీ బ్రదర్ డిపిలో ఉన్నట్లు ఆ పుల్పిట్ మీద ఉండి వాక్యం కూడా చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా సంఘము స్థిరపడాలి. ఆ విధంగా సంఘము మనము మార్చబడాలి. నువ్వు నేను ఒక సంఘంగా మార్చబడుతున్నప్పుడు ఒకరినొకరిని బలపరుచుకుంటూ ముందుకెళ్ళాలి. కాబట్టి సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మలో బలపడుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఒక చిన్న ప్రశ్న, ఎంతమందికి లాక్డౌన్ ఇష్టమవుతుంది? ఎంతమందికి లాక్డౌన్ ఇష్టం? ఇప్పుడు లాక్డౌన్ ఇష్టం. 1, 2, 1, 2 లాక్డౌన్ ఇష్టమవుతుంది. ఓకే, నేను అనుకున్న ఆన్సర్ కి విభిన్నమైన ఆన్సర్ వచ్చింది, కానీ అయినా కూడా చెప్తా. ఓకే, మనకు లాక్డౌన్ ఇష్టమవుతుంది ఎందుకంటే ఆత్మీయంగా చాలా ఎదుగుతున్నాం. బాచన చేయలేపిండు, చాలా కృష్ణగారు చేయలేపిండు. ఎందుకు చేయలేపడం అంటే మేబీ దట్ ఈస్ ద రీజన్ ఏంటి అని అంటే ఆత్మీయంగా ఎదుగుతున్నాం. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే యాషువ మెస్సీయ ఎన్నో రోజుల నుంచి లాక్డౌన్ లోనే ఉన్నాడు. హీ స్టిల్ ఇన్ లాక్డౌన్. మాథ్యూ 24:14 మత్తయి సువార్త, ఇది ఒకటే వచనం చదవాలి, దాని తర్వాత నేను అన్మ్యూట్ చేసేసేయండి. అన్మ్యూట్ చేసుకొని ఒక్కటే వచనం చదివేసి మళ్ళీ మ్యూట్ చేసుకోండి ఎవరన్నా. మత్తయి సువార్త 24:14 మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంద అంతటా ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. అటు తర్వాత ఈ సువార్త, ఈ సత్య సువార్త లోకమంతా చాటినాక అప్పుడు అంతం వచ్చును. జాగ్రత్త గమనించండి. ఎప్పుడు అంతం వస్తుంది అని అంటే, ఎప్పుడు ఆయన రాకడ వస్తుంది అని అంటే, ఎప్పుడు ఆయన మళ్ళా తిరిగి రావాలని ఆశపడుతున్నాడంటే, ఈ సువార్త, ఈ రాజ్య సువార్త లోకమంతా చాటించిన తర్వాత అంతం వచ్చును. ఇది జరుగుతలేదని ఫ్రమ్ ద పాస్ట్ 2000 years he is in lockdown. He's waiting patiently. ఎప్పుడు ఈ వార్త, ఈ సువార్త, ఈ శుభవార్త లోకమంతా తెలుస్తుందో అప్పుడు నేను వస్తాను. ఈ శుభవార్తని మనము తెలియజేయకుండా ఆగిపోయాం. సంఘము, నాకు సంఘం ఉంది, సంఘంలో ఉంటా, సబ్బాతు చేసుకొని ముగించుకుంటా, తింటా, పనుకుంటా. అది కాదు సంఘం పని, అది కాదు నా పని, అది కాదు నా కాలింగ్ ఏంటి అని అంటే, ఈ రాజ్య సువార్త లోకమంతా చాటించబడాలి. దాని తర్వాతనే
అంతం వచ్చింది. ఇంకెన్ని రోజులు మనము యాషోమెస్ని లాక్డౌన్ లో పెడతాము అనే క్వశ్చన్ మార్క్ నువ్వు వేసుకోండి. ఒక 50 రోజులకే తపన పడిపోతున్నాం కదా, ఒక 50 రోజులకే కింద మీద అయిపోతున్నాం. ఆయన ఇంకా లాక్డౌన్ నుండి ఇంకా వెయిట్ చేస్తున్నాడు. ఈ రాజ్య సువార్త ఇక ఈ సువార్త శాటించబడుతుంది. నేను మళ్ళా తిరిగి వచ్చి నా ప్రజలని ఆ అద్భుతమైన స్థలానికి తీసుకెళ్తాను. ఎంతవరకు ఈ సువార్త ప్రకటించబడుతుంది? ఎఫెసీ సంఘంలో ఒక అద్భుతమైన విషయం, ఒక అద్భుతమైన వ్యక్తి గురించి చెప్పి, ఎఫెసీ సంఘంలో ఇప్పుడు కాదు, ఎఫెసీ సంఘం చెప్పేటప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్తా. ఆ వ్యక్తి ఏం చేసిందో చెప్తా. నాకు కొంచెమే తెలుసు ఆ వ్యక్తి గురించి, మొత్తం తెలియదు. సరైన బాచన హెల్ప్ చేయాలి నాకు ఆ విషయం. ఆ వ్యక్తి చేసిన పరిచర్య గొప్ప పరిచర్య. అలాంటి పరిచర్య మనం ఎప్పుడు చేస్తామో తెలియదు. బైబిల్ న్యూ టెస్టిమెంట్ లో 3 ప్రాముఖ్యమైన వ్యక్తులు చూస్తాము. ఈ 3 ప్రాముఖ్యమైన వ్యక్తులను తీసేస్తే బైబిల్ లేదు, అని న్యూ టెస్టిమెంట్ అనేది లేదు. ఈ ముగ్గురు న్యూ టెస్టిమెంట్ లో లేకపోతే బైబిల్ లేదు, అంటే న్యూ టెస్టిమెంట్ లేదు. ఎవరు వాళ్ళంటే, మొట్టమొదటిది పేతురు, రెండోది పౌలు, మూడోది యోహాను. వీళ్ళ ముగ్గురికి ఒక్కొక్క లక్షణం ఉంటది. పేతురుకి ఏం లక్షణం అంటే, హీఈస్ హై స్పిరిటెడ్ డిసైపుల్. పాల్ కి ఏం పేరు పెట్టొచ్చు అంటే స్టబర్న్ ఇవాంజలిస్ట్. జాన్ కి ఏం పేరు ఇవ్వచ్చు అంటే సైలెంట్ సర్వెంట్. 3 S's. 1 పీటర్ ఇస్ స్పిరిటెడ్, అందుకే దుడుకు పేతురు అంటారు కదా, స్పిరిటెడ్ పీటర్. సెకండ్ ఎస్ ఏంటంటే పాల్ స్టబర్న్ ఇవాంజలిస్ట్. యోహాను సైలెంట్ సర్వెంట్. యోహాను సువార్త మొదటి అధ్యాయం రెవల్యూషన్ మొదటి అధ్యాయం మొదటి వచనం చూస్తే హీ డిస్క్రైబ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ సర్వెంట్. తనను తాను ఒక దాసుడిగా చూపించుకుంటా ఉంటాడు. ఈ ముగ్గురు లేకుండా న్యూ టెస్టిమెంట్ ఎందుకు లేదు అని అంటుందంటే, ఈ ముగ్గురు రాసిన సువార్తలు పత్రికలు చూస్తే తీసేస్తే ఓన్లీ 4 కనిపిస్తాయి. ఒకటేమో మత్తయి సువార్త, ఒకటేమో లూకా సువార్త, ఒకటేమో యాకోబు, ఒకటేమో జూడ్. ఈ 4 చాప్టర్లు తప్ప ఇంకేముండవు. ఎందుకంటే మార్కు, మొదటి పేతురు, రెండో పేతురు రాసింది. అదేంటి బ్రదర్ మార్కు పేతురు రాసింది అంటున్నా అంటే, పేతురు చెప్తే మార్కు రాసిండు, పేతురు చెప్తే మార్కు రాసిండు. ఈ మార్కు, మొదటి పేతురు, రెండో పేతురు పేతురు రాస్తే, పౌలు రోమన్స్, 1 Corinthians, 2 Corinthians, Galatians, Ephesians, Philippians, Colossians, 1 Thessalonians, 2 Thessalonians, Timothy, 1 Timothy, 2 Timothy, Titus, Philemon, హీబ్రూస్ ఎంతవరకు రాసింది తెలియదు కానీ హీబ్రూ అక్కడ వరకు రాసింది. యోహాను చూస్తే యోహాను సువార్త, మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, ప్రకటన. వీళ్ళు ముగ్గురిని తీసేస్తే 4-5 అధ్యాయాలే ఉంటాయి. 4 or 5 చాప్టర్స్. అపోస్తల కార్యం లూకా రాసింది కాబట్టి 4 or 5 చాప్టర్స్. 5 చాప్టర్స్ న్యూ టెస్టిమెంట్, అంతే, ఇంకేం ఉండదు. జాగ్రత్తగా గమనించండి. ఈ ముగ్గురిని యాషోమెస్సి ఎట్లా వాడుతుందంటే, పేతురు జుడుకు కాబట్టి హీ ఇనాగ్రేటెడ్ ద చర్చ్, అంటే సంఘాన్ని ఆరంభించినాడు. మొట్టమొదటి వ్యక్తి సంఘాన్ని ఆరంభించిన వ్యక్తి ఎవరంటే పేతురు. 3000 మందిని ఒక రోజు మార్చినాడు. అద్భుతమైన విషయం, అది అందరికీ తెలుసు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పౌలుని ఏ విధంగా వాడుకున్నాడంటే, సంఘాన్ని స్థాపించినాడు. పేతురు ఆరంభిస్తే ఈయన స్థాపించినాడు పౌలు. యోహాను సంఘాన్ని స్థిరపరిచినాడు.
యోహాను సంఘాన్ని స్థిరపరిచినాడు. జాన్ యోహాను ఎప్పుడైతే రాసినాడో, ఎప్పుడు రాసినాడంటే పేతురు చెప్పి చనిపోయినాడు, పౌలు చెప్పి చనిపోయినాడు. అప్పుడు యోహాను జాన్ స్టార్టెడ్ హిస్ మినిస్ట్రీ. అప్పుడు ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేసినాడు. జాన్ గాస్పెల్ ఎప్పుడు రాసినాడంటే 80 AD to 98 AD. జాన్స్ గాస్పెల్ 80 AD to 98 AD. 3 లెటర్లు 90 AD to 95 AD. ప్రకటన 94 AD to 98 AD. Very good, Joel. Very good. చాలా మంది ఈ ప్రకటన మొదలు పెట్టగానే చాలా మంది అత్తమ్మ కూడా పెద్దత్తమ్మ కూడా పంపించింది. నైస్ లింక్స్, చాలా విషయాలు బోధపడతా ఉన్నాయి, చాలా విషయాలు తెలుసుకుంటున్నా. నేను జాగ్రత్తగా గమనించాడు. యోహాను రాసిన ఈ 5 అధ్యాయాలని వాల్వుడ్ అని ఒక పెద్ద రచయిత ఏం రాసినారంటే, హీ సమ్మరైజ్ దీస్ 5 చాప్టర్స్. ఒకటి గాస్పెల్ ని ఏమనంటే బిలీఫ్. యోహాను సువార్త రాసినప్పుడు బిలీఫ్ మీద రాసిండు, అంటే విశ్వాసం మీద రాసిండు. నువ్వు నీ జీవితంలో ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఇఫ్ యు బిలీవ్ ఇన్ ద సన్ యు విల్ గో టు హెవెన్. మొత్తం యోహాను సువార్తను చదివితే యాషువ మెస్సియా, ఎలోహిం కుమారుడు అని క్లియర్ గా చెప్పినాడు. మొదటి యోహాను 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యముండెను, వాక్యము ఎలోహిం యుండెను, వాక్యము ఎలోహిమై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. He was confirming, he was showing that Yeshua Messiah is the person who came down to this earth as the son of Elohim. Elohim of Kumarudu అనేసి స్థిరపరిచినాడు. ఇఫ్ యు బిలీవ్ అంటే ఎప్పుడైతే మనం ఆయన యందు విశ్వాసం చూపిస్తామో మనము పరలోక రాజ్యానికి వెళ్తాం. దాని తర్వాత 3 పత్రికలు రాస్తున్నాడు. 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను. దాన్ని దేన్ని ఆధారపరుచుకున్నాడంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ ని ఆధారపరుచుకొని చేసినాడు. గాస్పెల్ ఇస్ పాస్ట్, అంటే యోహాను సువార్త పాస్ట్. యాషువ మెస్సియా యొక్క జననం రాయలేదు, యాషువ మెస్సియా యొక్క జీవితము, యాషువ మెస్సియా యొక్క మరణము, యాషువ మెస్సియా యొక్క పునరుత్థానము రాసినాడు, పాస్ట్. 3 పత్రికలు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను ప్రెసెంట్ సిచ్యువేషన్. నువ్వు నేను ఏ విధంగా బ్రతకాలో అక్కడ కనిపిస్తూ ఉంటాడు. రెవల్యూషన్ ఫ్యూచర్ గురించి రాసినాడు. సో యోహాను ఒక్కడే, ఓన్లీ వన్ పర్సన్, జాన్ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ రోట్ అబౌట్ ద పాస్ట్, హూ రోట్ అబౌట్ ద ప్రెసెంట్, హూ రోట్ అబౌట్ ద ఫ్యూచర్. సూపర్ కదా. ఎందుకు రాయగలిగినాడంటే మళ్ళా ఇది నా తలం, పాదాలు యొక్క చివరి దశ. అందరూ సృష్టిలో వదిలేసినారు, యోహాను ఒక్కడే పట్టుకుంది. నువ్వు నేను ఎప్పుడైతే ఆయన పాదాలను పట్టుకుంటామో మనల్ని కూడా ఆయన గొప్పగా వాడుకుంటాం. జాగ్రత్తగా గమనిస్తాం. యోహాను సువార్తనేమో విశ్వాసం గురించి, పాస్ట్ గురించి అయితే 3 పత్రికలు ప్రెసెంట్ గురించి. బీ అష్యూర్డ్, విధేయత చూపించు, ఆయనకి విధేయత చూపించు, చాలు నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటావు. ప్రకటన ఫ్యూచర్, రెవల్యూషన్ ఇస్ అబౌట్ ఫ్యూచర్. బీ రివార్డెడ్. 3 B's: బిలీవ్, బీ అష్యూర్డ్, బీ రివార్డెడ్. తెలుగులో విశ్వాసము, విధేయత, విజయం. విశ్వాసము, విధేయత, విజయం. ఎప్పుడైతే నువ్వు యాషువ మెస్సియా ఆయన కుమారుడు అని విశ్వసిస్తావో,
ఆయనను అంగీకరిస్తావో, ఆయనలో బాప్తిజం పొందుకుంటావో, నీ జీవితంలో రెండో విషయం ఏం చేయాలంటే విధేయత చూపించాలి. ఎప్పుడైతే నువ్వు విధేయత చూపిస్తావో నీ జీవితంలో దొరికేది ఏంటంటే విజయము. యు విల్ బి రివార్డెడ్. వెన్ యు విల్ బి రివార్డెడ్ అంటే రెవల్యూషన్ లో, ప్రకటనలో యు విల్ బి రివార్డెడ్. జాగ్రత్తగా గమనించండి. యోహాను చాలా చాలా అద్భుతంగా రాస్తా వచ్చినాడు. యోహాను సరే లాస్ట్ టైం చెప్తా వచ్చినాను కదా, యోహానుని నూనెలో వేపాలని ఆశపడ్డాడు, మిర్చి బజ్జిలాగా వేపాలని ఆశపడ్డాడు. కానీ ఆ పెద్ద మనిషి ఏమో ఈదుకుంటూ వచ్చేసింది, మంచిగా సుకూన్గా ఈదుకుంటూ వచ్చేసింది. ఆయన నూనెలు వేసినట్టు లేకుండా ఆయన స్విమ్మింగ్ పూల్ వేసినట్టుండే, ఆయన మంచి స్విమ్మింగ్ చేసుకొని వచ్చినాడు. జాగ్రత్తగా గమనించాను. అది చూస్తుంటే మనకి పాత నిబంధన గ్రంథంలో ఒకటి గుర్తు రావాలి. షడ్రక్ మెషక్ అబేద్నెగోని ఆ భయంకరమైన అగ్నిలో నూకుతుంటే వీళ్ళు ఆ అగ్నిలో ఆడుతున్నారు, పాడుతున్నారు, మంచిగా హాయ్ ఎంజాయ్, ఏం టెన్షన్ లేదు. ఈయన చచ్చిపోతలేడురా బాబు అనేసి ఏం చేసినాడంటే డొమిషియన్ తీసుకుపోయి ఆ ఐలాండ్ లో వేసినాడు. ఎక్కడ జంతువులు మరణం, ఒక్క నిమిషంలో చనిపోయే జంతువులని జంతువుల మధ్యలో వేసినాడు. ఇది చూస్తుంటే మళ్ళీ ఇంకోటి గుర్తు రాల, దానియేలు సింహాల బోన్లో వేస్తే ఏం కాదు. యాషువ మెస్సియా ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, యాషువ మెస్సియా నీ జీవితంలో నా జీవితంలో ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికని పూర్తి చేసే వరకు ఆపి పెడతాడు. నీ జీవితంలో ఏదో ఒక ప్రణాళిక కలిగే నువ్వు ఈ లోకానికి వచ్చినావు. ఈ లోకానికి ఉత్తిగా రాలే, ఉత్తిగా కూర్చోడానికి రాలే, ఉత్తిగా వినడానికి రాలే, ఉత్తిగా విని వెళ్ళిపోవడానికి రాలే. నీ జీవితంలో నా జీవితంలో ఏదో ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, అయ్యా నన్ను ఎందుకు వాడుకోవాలని ఆశపడుతున్నావు, ఏ విధంగా వాడుకోవాలని ఆశపడుతున్నావు, నన్ను వాడుకో అని ప్రార్థించు. అండ్ హీ విల్ యూజ్ యూ. ఇంట్రడక్షన్ చెప్తా వచ్చినాం. ప్రకటన గురించి నాకు ఇంకో విషయం ఏంటంటే, ఒక ఎగ్జామ్ కూడా పెట్టాలి. ఇంత కష్టపడి నేను ప్రిపేర్ అవుతున్నా, ఇంత కష్టపడి నేను చెప్తున్నా, ఎగ్జామ్ పెట్టాలి కదా. ఎగ్జామ్ పెట్టాలి, ఎగ్జామ్ లో నేను పాస్ కూడా కావాలి. ఇంత కష్టపడి చెప్తున్నందుకు కొంతమంది కూర్చుంటారు, కొంతమంది వింటున్నారు, కొంతమంది హాయిగా ఏదో టైం పాస్ చేస్తున్నారు. అట్లా కాకుండా ఒక ఎగ్జామ్ పెడుతున్నాం అని అంటే కొంచెం జాగ్రత్తగా వింటారు. ఏమంటారు? ఎగ్జామ్ పెడదామా? చూద్దాం. 7 సంఘాల విషయానికి వస్తాం. ఇప్పుడు నాకు ఇంట్రొడక్షన్ చెప్పిన 7 సంఘాల విషయము మనము చూద్దాం. 7 సంఘాల విషయం మనం చూద్దాం. ఈ 7 సంఘాల గురించి చాలా మంది చాలా విధాలుగా చెప్పినారు. చాలా వింటూ వస్తున్నా, చాలా విషయాలు వింటూ వస్తున్నా, చాలా విషయాలు చదువుతూ వస్తున్నా. ఇవన్నిట్లో నాకు ఒకటి మాత్రం చాలా మనసుకి దాకింది, అది మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ 7 సంఘాలలో 2 సంఘాలకి, ఈ 7 సంఘాలలో 2 సంఘాలని ఏమనలేదు. నువ్వు చాలా మంచిగా బ్రతుకుతున్నావు, మంచిగా జీవిస్తున్నావు, చాలా బాగుంది. స్మిర్నా, ఫిలదెల్ఫియా. ఈ 2 సంఘాలను చాలా మెచ్చుకున్నాడు యాషువ. 2 సంఘాలను మాత్రము అతి దారుణంగా తిట్టినాడు. సార్దిస్, లవదోకియా. 2 సంఘాలని అతి దారుణంగా తిట్టినాడు. 3 సంఘాలని మంచి మంచి విషయాలు చెప్పినాడు, ప్లస్ వాళ్ళలో ఉన్న లోపాలు కూడా చెప్పినాడు. ఈ 7 సంఘాలను చూస్తే, నేను చెప్పిన లాస్ట్ టైం చెప్పిన, ఈ 7 సంఘాలను చూస్తే మొట్టమొదటి అంటే వచనాలను చూస్తుంటే ఫస్ట్ వర్స్ నుంచి లాస్ట్ వరకు చూస్తే 4 విషయాలు కనిపిస్తాయి మనకి. ఒకటేమో ఫస్ట్ వర్స్ ఏమో
ఒక ఫిజిషియన్ కనిపిస్తాడు. ఒక ఫిజిషియన్ అంటే ఒక డాక్టర్. ఒక ఫిజిషియన్ కనిపిస్తాడు. పి. డాక్టర్ దగ్గరికి ఎందుకు పోతాము? ఏదైనా అనారోగ్యం ఉంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మన జీవితంలో ఏమైనా కావాలి అని అనుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఫిజిషియన్. ఆ ఫిజిషియన్ యొక్క క్వాలిటీస్ చెప్తాడు. ఆ ఎంబీబీఎస్ డాక్టర్ ఏంటో చెప్తాడు. ఎంబీబీఎస్ డాక్టర్ నీకు కంటి ప్రాబ్లము ఇయర్ స్పెషలిస్ట్ దగ్గర పోతే ఏమని చేస్తాడా? నీకు హార్ట్ ప్రాబ్లము నువ్వు థ్రోట్ దగ్గర పోతే ఏమని చేస్తాడా? ఈఎన్టీ దగ్గర పోతే ఏమని చేస్తాడా? కాబట్టి ఆ డిగ్రీస్ మెన్షన్ చేసినాడు ఫస్ట్ వర్స్ లో. ప్రతి చాప్టర్, ప్రతి సంఘానికి మొట్టమొదటి వర్స్ ఎప్పుడైతే దాని గురించి చెప్తాడో ఆ ఫస్ట్ వర్స్ ఆ క్వాలిటీస్, యెషువా మెస్సీ యొక్క క్వాలిటీస్ చెప్తా ఉంటాడు. యోహాను ఈజ్ ద ఫిజిషియన్, ఈజ్ ద డాక్టర్ ఫర్ us. ఈజ్ ద డాక్టర్ ఫర్ us. దాని తర్వాత డయాగ్నోసిస్ చేస్తాడు. ఏం డయాగ్నోసిస్ చేస్తాడంటే నీ ప్రాబ్లం, ఫస్ట్ ఏమో ఫిజిషియన్, సెకండ్ ఏమో ప్రాబ్లం. నీ ప్రాబ్లం ఏంది? ఈ సంఘంలో ప్రాబ్లం ఏంది? ఈ సంఘంలో ఏం ప్రాబ్లం కనిపిస్తుంది అనేది చూస్తాడు, అనేది చూపిస్తాడు. హీ డయాగ్నోసిస్ ద ప్రాబ్లం. దాని తర్వాత ఇచ్చేది ఏంటంటే ప్రిస్క్రిప్షన్ కదా. ప్రాబ్లం ని ఫిజిషియన్ దగ్గర పోయినాము. ఫిజిషియన్ మన ప్రాబ్లం ని గ్రహించినాడు. ఆ ప్రాబ్లం ని గ్రహించినాక ఇచ్చేది ఏంటి? ఒక పర్చి, ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. ఆ పర్చి తీసుకుపోయి ఏడియాల మెడికల్ వాళ్ళు ఇస్తే మందులు ఇస్తారు, తీసుకుంటాం, బాగుపడతాం. దాని తర్వాత చూపించేది ప్రిస్క్రిప్షన్, డ్రగ్స్. ఏ డ్రగ్ ఇయ్యాలో చూపిస్తాం. చివరికి వచ్చేసరికి ప్రామిస్. ఎప్పుడైతే నువ్వు ప్రిస్క్రిప్షన్ లో ఇచ్చిన డ్రగ్ ని తీసుకుంటావో, దాని అనుసారంగా జీవిస్తావో, విధేయత చూపిస్తావో, అప్పుడు నీ జీవితంలో ఒక వాగ్దానం ఉంది, ఒక ప్రామిస్ ఉంది అని చివరి వచనంలో చెప్తాడు. ఆ వచనం చెప్పేటప్పుడు ప్రతిసారి ఒక మాట కంపల్సరీ చెప్తాడు. ఏమనంటే చెవులున్నవాడు వినుగాక అంటాడు. చెవులున్నవాడు వినుగాక అంటాడు. ఎందుకు తెలుసా? ఎందుకంటే నీకు వాగ్దానము, నీకు ఆ ప్రామిస్ కావాలి, నీ జీవితంలో ఆ ప్రామిస్ కావాలి అని అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ ఫిజిషియన్ ని, సరి అయిన ఫిజిషియన్ ని ఎన్నుకొని, సరి అయిన ప్రాబ్లం ని చూసుకొని, ప్రిస్క్రిప్షన్ తీసుకొని, దాని అనుసారంగా జీవించి ఆ ప్రామిస్ ని పొందుకోవాలి. ఇది 7 సంఘాలు. ఫస్ట్ ఏమో ఫిజిషియన్, సెకండ్ ఏమో ప్రాబ్లం, థర్డ్ ఏమో ప్రిస్క్రిప్షన్, ఫోర్త్ ఏమో ప్రామిస్. అందరికి ప్రామిస్ ఫస్ట్ కావాలా, తర్వాత అన్ని. కానీ చెవులున్నవాడు వినును గాక. ఏందనంటే నీకు ప్రామిస్ కావాలి అని అంటే నీ జీవితంలో ఈ 7 సంఘాలలో ఏ సంఘంగా నువ్వు జీవిస్తున్నావు, ఈ 7 సంఘాలలో నువ్వు ఏ సంఘంగా బ్రతుకుతున్నావు? నేను ఎఫ్ఎస్సి సంఘం లాగున్నానా? నేను స్మిర్నా సంఘంగా ఉన్నానా? నేను సార్టస్ లాగున్నానా? నేను టైటీరియా లాగున్నానా? నేను ఫిలడెల్ఫియా లాగున్నానా? నేను లవదోకియా లాగున్నానా? నేను ఏ సంఘంగా బ్రతుకుతున్నా అనేది నువ్వు గ్రహించాలి. అది నీతో మాట్లాడతాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడినప్పుడు నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే, ఓహో నా ప్రాబ్లం ఇది, ఓకే ఇది నా ప్రాబ్లం కాబట్టి ఈయన నా ఫిజిషియన్ కాబట్టి ఈయన ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ని నేను తీసుకోవాలి. ఈ ప్రిస్క్రిప్షన్ తీసుకుంటే నా జీవితంలో వచ్చేది ప్రామిస్. ఇది 7 సంఘాలు, 7 churches. ఈ 7 churches ని ప్రతి ఒక్క చర్చ్ కి ఒక పి ఇచ్చిన, మీరు రాసుకుంటున్నారో తెలియదు కానీ రాసుకుంటే బాగుంది. ప్రతి ఒక్క చర్చ్ కి ఒక పి ఇచ్చిన. ఫస్ట్ చర్చ్
ఎఫ్ఎస్సి చర్చ్ కి ఏం పిలిచిందంటే పాస్ ఓవర్ చర్చ్ అని రాసింది. పాస్ ఓవర్ చర్చ్ ఎందుకు అన్నాను అని అంటే, మనకి పాస్ ఓవర్ అంటే తెలుసు అందరికి, పస్కా అంటే అందరికి తెలుసు. ఏంటి పాపము ఆ మరణపు దూత దాటి పోయింది. యెషువా మెస్సీని అంగీకరిస్తే పాపము నుండి బయటికి వస్తాం. కానీ ఈ ఎఫ్ఎస్సి సంఘంలో పాస్ ఓవర్ అని ఎందుకన్నానంటే, వాళ్ళు ఆయన ప్రేమని వదిలిపెట్టి బయటికి వచ్చినారు. దే పాస్డ్ ఓవర్ ఫ్రమ్ దేర్ పాస్ట్ లైఫ్, ఫ్రమ్ దేర్ పాస్ట్ లవ్. వాళ్ళ పాత ప్రేమని మర్చిపోయి ముందుకెళ్ళిపోతున్నారు. యావేలోకి మీద ఉన్న ప్రేమని మర్చిపోయి ముందుకెళ్తున్నారు. అందుకే పాస్ ఓవర్ చర్చ్ అన్నారు. రెండోది స్మిర్నా, పర్సిక్యూటెడ్ చర్చ్. ఫస్ట్ ఏమో పాస్ ఓవర్ చర్చ్, సెకండ్ ఏమో పర్సిక్యూటెడ్ చర్చ్. భయంకరమైన శ్రమలు, భయంకరమైన కష్టాలు, భయంకరమైన పర్సిక్యూషన్ నుండి ఈ సంఘం వెళ్ళి యావే ఎలోహింకి మెప్పైన సంఘంగా మారింది. గ్రేట్. మూడో సంఘం ఏంటంటే పర్గమోస్ లేకపోతే పర్గమం, రెండో అనొచ్చు. పర్గమం సంఘం ఏంటి అని అంటే పొల్యూటెడ్ చర్చ్. పొల్యూటెడ్ ఆ చర్చ్, ఆ సంఘానికి వచ్చినప్పుడు ఒక అద్భుతమైన వ్యక్తి గురించి చెప్తాను, ఒక అద్భుతమైన హిస్టరీ గురించి చెప్తాను, ఒక అద్భుతమైన వ్యక్తి గురించి చెప్తాను. అక్కడ నుండి అసలు సంఘము ఏ విధంగా ఎంత దారుణంగా పొల్యూట్ అయిపోయిందో మీకు అర్థమవుతుంది. ఎంత దారుణంగా పొల్యూట్ అయిందో తెలుసు. తర్వాత టైతీరియా, పేగనైజ్డ్ చర్చ్. టైతీరియా పేగనైజ్డ్ చర్చ్. పేగనైజ్డ్ చర్చ్ అంటే పేగన్ అంటే విగ్రహారాధన సంఘం. ఓకే, పేగనైజ్డ్ చర్చ్. దాని తర్వాత సార్దిస్ ఏమో పేల్ చర్చ్. పేల్ చర్చ్ అంటే మరణించిన, చచ్చిపోతున్న సంఘం. పేల్ చర్చ్. డాక్టర్ దగ్గర పోతే ఫస్ట్ ఇట్లా కళ్ళని చూస్తాడు కదా, కళ్ళు లేపి చూస్తాడు. ఎందుకు కళ్ళని లేపి చూస్తాడు? నీ దగ్గర నీకు బ్లడ్ ఉందా లేదా, నువ్వు పేల్ ఉన్నావా? బ్లడ్ ఉంటే వెరీ గుడ్, పేల్ ఉంటే ఐరన్ టాబ్లెట్స్. చచ్చుబడిన సంఘంగా సార్దిస్ ని చూపిస్తా ఉంటాడు. అందుకనే సార్దిస్ లో ఏ మంచి లేదు. సార్దిస్ తర్వాత ఫిలడెల్ఫియా చర్చ్, ప్యూర్ చర్చ్. ఎంత అద్భుతమైన పరిచర్య జరిగిందో ఫిలడెల్ఫియాలో నేను మీకు చెప్తా. ప్యూర్ చర్చ్. లవదోకియా ఏంటి అని అంటే ప్యాసివ్ చర్చ్. లూక్వార్మ్. అటు వెచ్చగానైనాను అటు చల్లగానైనాను ఉండరు, వీళ్ళు నిలువెచ్చగా ఉంటారు. ప్యాసివ్ లైఫ్స్ వాళ్ళ జీవితంలో. చల్లగానే నుండు, వెచ్చగానే నుండు, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండరా బాబు అంటే వీళ్ళు ఏంటంటే నిలువెచ్చని జీవితాన్ని జీవిస్తా ఉంటారు. మళ్ళీ ఒకసారి చెప్తా. ఎఫ్ఎస్సి పాస్ ఓవర్ చర్చ్, స్మిర్నా పర్సిక్యూటెడ్ చర్చ్, పర్గమం పొల్యూటెడ్ చర్చ్, టైతీరియా పేగనైజ్డ్ చర్చ్, సార్దిస్ పేల్ చర్చ్, ఫిలడెల్ఫియా ప్యూర్ చర్చ్, లవదోకియా ప్యాసివ్ చర్చ్. ఓకే, 7 సంఘాలు, 7 పీలు, 7 P's. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను మళ్ళీ చెప్తాను. ఒకసారి చేయలేపితే నాకు అర్థమైంది ఏంటంటే మీకు ఎక్కడో అర్థం కాలే కాబట్టి నేను ఆపి మళ్ళీ చెప్తా. డోంట్ వరీ, నో ప్రాబ్లం. చెప్పడానికి సిద్ధంగా ఉంది, వినడానికి మీరు సిద్ధంగా ఉంటే చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. Philadelphia is pure church. Pure
Okay. ప్యూర్ చర్చ్. ఫోర్త్ Ah, సెకండ్ వన్ ఫోర్త్ వన్ సెకండ్ చర్చ్ ఫోర్త్ చర్చ్ స్మిర్నా చర్చ్. స్మిర్నా సంఘము పర్సిక్యూటెడ్ చర్చ్. స్మిర్నా సంఘము పర్సిక్యూటెడ్ చర్చ్. తైతీరియా, నాలుగోది తైతీరియా పేగనైజ్డ్ చర్చ్. పేగన్ PAGAN పేగన్ చర్చ్. ఇవన్నిటికి ఎందుకు పేర్లు ఇచ్చినానో చెప్తే మీకు అర్థమైపోతుంది. ఇవన్నిటికి ఎందుకు పేర్లు ఇచ్చినానో నేను మీకు చెప్తా. ఇప్పుడు ఎందుకు ఇట్లా పేర్లు ఇచ్చినానో ఇప్పుడు చెప్తా. ఎఫ్ఎస్సికి పాస్ ఓవర్ చర్చ్ ఎందుకు పెట్టినా అని అంటే, చెప్పినట్లు ఈ చర్చ్ చూస్తే 180 to 400 AD, 180 to 400 AD ఈ చర్చ్ చేసిన అద్భుతాలను చూస్తూ ఉంటాం. సారీ 30 AD, ఎఫ్ఎస్సి 30 AD to 100 AD. 30 AD అని అంటే యాషు మెస్సీ చనిపోయినప్పుడు, 100 AD అని అంటే యోహాను భక్తుడు ప్రకటన ఇచ్చి చనిపోయినప్పుడు. ఈ 30 AD to 100 AD చూసుకుంటే ఫస్ట్ చర్చ్ అంటే మొట్టమొదటి సంఘము, మొట్టమొదటి విశ్వాసులు అందరూ చచ్చిపోయినారు. సెకండ్ జనరేషన్ వచ్చింది. అంటే మా తాత, మా గ్రేట్ గ్రాండ్ పా అసెంబ్లీస్ ఆఫ్ యావేని స్థాపించినాడు. దాని తర్వాత సనన్ వచ్చినాడు, దాని తర్వాత మేము వచ్చినాం. ఓకే, సెకండ్ జనరేషన్. ఈ సెకండ్ జనరేషన్ వచ్చేసరికి మేము అసెంబ్లీస్ ఆఫ్ యావే చర్చ్ అని చెప్పుకుంటాం, కానీ మా జీవితంలో ప్రేమ లేదు. సెకండ్ జనరేషన్ పీపుల్. ఎఫ్ఎస్సి సంఘంలో కూడా అదే. సెకండ్ జనరేషన్ వచ్చేసరికి యాషు మెస్సియా చనిపోయి తిరిగి లేచినాడని నమ్ముతున్నారు, కానీ వాళ్ళ జీవితంలో మొట్టమొదటి ప్రేమ, ప్రారంభంలో ఉన్న ప్రేమ, ప్రారంభంలో ఉన్న ఆశ, ప్రారంభంలో ఉన్న తపన లేదు, చచ్చిపోతుంది. చెప్పిన కదా ఎఫ్ఎస్సి చెప్పేటప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్తాను. CSI Church. He was a member of CSI Church. CSI Church రామ్కోట్. ఇప్పటికీ CSI Church రామ్కోటే. ఆ వ్యక్తి CSI Church రామ్కోట్ మెంబర్ ఉండి ఉషా ఫ్యాన్లలో పనిచేస్తుండే. ఉషా ఫ్యాన్లలో పనిచేసుకుంటూ ఆయన చేసిన పని ఏంటి అంటే బైబిల్ని చదవడం మొదలుపెట్టినాడు. ఎప్పుడైతే బైబిల్ని చదవడం మొదలుపెట్టినాడో ఆయనకు తెలిసింది ఏంటి అంటే, ఇది కాదు సత్యము, ఇది సత్యము అని ఆయన ఏం చేసినాడంటే, ఈ సత్యాన్ని చాటించాలి అని ఆశపడి గొప్ప పరిచయం చేసినాడు. ఇట్స్ నాట్ ఓన్లీ అలెక్స్ డి రత్నం గారు ఒక్కలే కాదు, నేను మాట్లాడేది అలెక్స్ డి రత్నం గురించి. ఈ సత్యము గ్రహించిన వ్యక్తిగా ఆయన చేసిన పని ఏంటి తెలుసా? మేడిపల్లి సంఘం అప్పటికి స్థాపించబడలే. హైదరాబాద్ లో ఒక సంఘం ఉండాలి అనేసి రిలేటివ్స్ నియర్ అండ్ డియర్ తో స్టార్ట్ చేసిన. కానీ ఆయన చేసిన పని ఏంటి అంటే, ఈ వ్యక్తి చేసిన పని ఏంటి అంటే, మనలాగా కమ్యూట్ కూడా లేకుండే, కార్లు సూపర్ గా కార్లలో ఏసీలలో కూర్చొని వెళ్ళిపోవడం, లేకపోతే హాయిగా కూర్చొని ఎంజాయ్ చేయడం, అట్లాంటి వ్యక్తి బస్సులలో పోయి సైకిల్ మీద తిరిగి ఖమ్మంలో పరిచర్య మొదలు పెట్టాడు. ఈరోజు ఖమ్మంలో పరిచర్య ఉంది అని అంటే అది ఒక వ్యక్తి గురించి, ఒకే ఒక్క వ్యక్తి. ఆయన తపన ఏంటంటే ఈ సత్యాన్ని వేరే వాళ్ళకి చెప్పాలి. చెప్పిండు. అద్భుతమైన పరిచర్య జరిగింది ఖమ్మంలో, జబర్దస్త్ పరిచర్య జరుగుతుంది. కానీ సెకండ్ జనరేషన్ వచ్చిన మనం
సెకండ్ జనరేషన్. చచ్చిపోయి బ్రతుకుతున్న సిగ్గులేని సంఘం మనది. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఎలోహిం ఇచ్చిన ఒక్క సంఘాన్ని స్థాపించలేదు. మొన్న 50 సంఘాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు అన్న. 50 సంఘాల గురించి మాట్లాడుతున్నాడు. అన్ని సంఘాలు ఒకే ఒక వ్యక్తి ఇచ్చినట్టు ఇంకెవరు చేయలేదు. నువ్వు చేయలే, నేను చేయలే. ఏం బతుకుతున్నామో తెలియదు. కానీ చెప్పుకోవడానికి అసెంబ్లీస్ ఆఫ్ యావే చర్చ్ హైదరాబాద్ సంఘం. మొట్టమొదటి ప్రేమ చచ్చిపోయింది. ఆ ఆశ చచ్చిపోయింది. బ్రతకాలి, ఆయన కొరకు బ్రతకాలి, తపనతో ఉండాలి అని చచ్చిపోయింది. నేను ఇది బాత్రూమ్తో షేర్ చేసిన నా ఆశ ఏంటంటే, ఇక్కడ కాదు, కారు ఉంది, అన్నీ ఉన్నాయి, ఒక్క ఊరికి పోయి సంఘంగా ఒక్క ఊరికి పోయి ఈ సత్య సువార్త అని చెప్పినామా? ఒక్కోలము ఏం బ్రతుకుతున్నామో ఏమో. సారీ టు సే ఒక్క వ్యక్తి చేసిన సంఘము, ఒక్క వ్యక్తి చెప్పిన సువార్త, సత్య సువార్తను పట్టుకొని బ్రతుకుతున్నాం అంతే. పరలోక రాజ్యం వెళ్ళిపోతానేనని సూపర్ ఆశలు బ్రతుకుతున్నాం. కానీ మొట్టమొదటి ప్రేమ మాత్రం వద్దు, మొట్టమొదటి ఆశ మాత్రం వద్దు, మొట్టమొదటి తపన మాత్రం వద్దు. ఎఫెసీ సంఘం లాగా we have passed over from one generation to another generation. From his ఆయన రాసిన లిటరేచర్, ఐ థింక్ ఇంకా డాల్ఫిన్ దగ్గర ఉంది. ఆ లిటరేచర్ ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్. ఆ లిటరేచర్ మనకి ఇచ్చినది. ఆ లిటరేచర్ మనం తీసుకొని సంకల పెట్టుకొని లేకపోతే బెడ్ కింద పెట్టుకొని పండుకుంటుంది. సూపర్ 30 AD to 100 AD మొట్టమొదటి ప్రేమ, మొట్టమొదటి ఆశ ఆ సంఘంలో ఆగిపోయింది. నిన్న నేను అందు గురించి మాట్లాడుతూ వచ్చిన. యావే విల్ బ్లెస్ యూ సో దట్ యూ బి అ బ్లెస్సింగ్ టు అదర్స్. నిన్ను ఆశీర్వదించింది ఎందుకు అనంటే నువ్వు వేరే వాళ్ళకి ఆశీర్వాదకరంగా మారాలి. మారకపోతే ఎంత ఆశీర్వదించబడి ఎంత పెద్ద ఇల్లును కట్టుకొని కూడా వేస్ట్. ఎందుకంటే ఈ ఇల్లు ఈడనే వదిలిపెట్టాలి. ఈ డబుల్ స్టోరేజ్ బిల్డింగ్ నేను ఈయన వదిలిపెట్టాలి. ఈ ఆస్తి, ఈ ఐశ్వర్యము, ఈ డబ్బు ఇలా వదిలిపెట్టాలి. కానీ ఈ రోజుకి ఖమ్మం పోతే అలెక్స్ డి రత్నం గురించి మాట్లాడుతుంది. ఈ రోజు నువ్వు చచ్చిపోతే నీ గురించి ఎవరు మాట్లాడుకుంటారు? ఎవరు లేరు. ఈరోజు చచ్చిపోతే నేను తీసుకుపోయి పాతి పెడతారు, మర్చిపోతారు కదా. ఏం బతుకుతున్నామో మనకు తెలియదు. దారుణమైన స్మిర్నా సంఘం పర్సిక్యూటెడ్ చర్చ్ 100 AD. ఒకసారి ఎఫ్ఎస్సి బయటకు వచ్చినాక ఎప్పుడైతే సంఘం అర్థమైందో, అరే మా మొట్టమొదటి ప్రేమ కోల్పోయినాము అని అర్థం చేసుకున్నారో, వాళ్ళు చేసింది ఏంటంటే సంఘము హింసించబడుతున్నా వాళ్ళు చేసిన పని ఏంటంటే 50 వల్యోహి కొరికే బ్రతుకుతాం. అంటే బ్రతుకుతే యాశ్వ, సస్తే మేలు. అట్లా బ్రతికిరాలి. 100 AD to 400 AD. ఈ 100 AD to 400 AD, ఈ 300 years 10 చక్రవర్తులు ఈ సంఘాలని, ఈ ప్లేసెస్ ని రూల్ చేసిన. 10 చక్రవర్తులు రూల్ చేసిన, 10 kings రూల్ చేసిన. ప్రతి కింగ్ కి ఆశ ఏంటి అని అంటే ఒకటే ఆశ, ఈ సంఘము అభివృద్ధి పొందదు, కానీ ఈ సంఘమే అభివృద్ధి పొందుతుంది. ఎంత ఆపాలని చూస్తున్నా సంఘం స్థాపించిపోతుంది. సంఘము ఇట్ వాస్ గ్రోయింగ్ లైక్ క్రేజీ.
వీళ్ళు ఎంత ఆపాలని చూస్తున్నా అది ఆగుతలేదు. ఎందుకంటే యాభై ఏళ్ళకి యొక్క హింసించబడ్డ ఆయన కొరకే చేయవచ్చు. ముందు రోజులు హింస రోజులు, నీకు నాకు భయంకరమైన హింస ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఏదన్నా everybody will be tested, everybody will be persecuted as a church. నువ్వు సంఘమా, నువ్వు యాషమేస్తే అంగీకరించినవా, నువ్వు యాషమేస్తే బిడ్డవా, ఇక నీకు ఉన్నది. ఉంటే ఇటన్ ఉండాలా, లేకపోతే అటన్, మధ్యలో ఉండలేదు. నేను యాషమేసే బిడ్డని ఇక్కడికో చెప్పి నేను కాదు నీ అటు చెప్తే నాకు కుదరదు. ఉంటే ఇటన్నా, ఉంటే అటన్నా. 666 చేతిలో ఉండాలా, లేకపోతే నీకు తిండి దొరకదు. 666 చేతిలో ఉండాలా, లేకపోతే తిండి దొరకదు. హింసించబడాలా, లేకపోతే హింస వద్దు అని అంటే ఆ వాళ్ళు చెప్పినట్టు ఆలకించాలా, వాళ్ళు చెప్పినట్టు జీవించాలి. నువ్వు యాషుమెస్సీ బిడ్డనైతే హింసని అంగీకరించి అట్లనే బ్రతికి యాషుమెస్సీ యొక్క ప్రామిస్ ని పొందుకుంటావు. అది ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాం. ఎందుకంటే the true person, the true believer, నిజమైన విశ్వాసి బయటపడతాడు. ఎవరు నిజమైన విశ్వాసం బయటపడిపోతాడు. ఎందుకంటే హింస వచ్చింది అని అంటే కొంతమంది రాసుకుంటున్నారు. అది మన సంఘం ఉందో లేదో తెలియదు కానీ, నాకు తెలియదు కానీ క్రైస్తవ సంఘంలో అయితే ఉంది. క్రైస్తవ సంఘం ఏముంది అని అంటే ఎస్సీ ఎస్టీ పేరుకు క్రిస్టియన్, ప్రేయర్కి క్రైస్తవుడు, కానీ చెప్పుకునేది ఎస్సీ ఎస్టీ. ఎందుకు? జాబుల కొరకు. ఎందుకు? జాబ్ కావాలా. జాబ్ కోసం నేను ఏమన్నా చేస్తాను. నా జీవితాన్ని నాశనం చేయడానికి కూడా సిద్ధం. పర్సిక్యూటెడ్ సంఘం 100 AD to 400 AD they were tortured for Yashmas. ఇప్పుడు ఈ టైంలో వచ్చింది 313 AD, అప్పుడు వచ్చింది పర్గమం సంఘం. 313 ADలో జరిగినది సంఘటన ఏంటంటే, ఈ చర్చ్ని, ఈ పర్గమం సంఘాన్ని పొల్యూటెడ్ చర్చ్ ఎందుకు అంటున్నానంటే దానికి ఒక కారణం ఉంది. 313 ADలో జరిగింది ఏంటంటే, ఒక చక్రవర్తి వచ్చింది. ఆ చక్రవర్తి పేరు ఏంటంటే కాన్స్టంటైన్. గుర్తుపెట్టుకోండి. ఈ చక్రవర్తి కాన్స్టంటైన్ అనే చక్రవర్తికి కళ వచ్చింది. ఈ కళ ఏంటి అనంటే, ఆయన కళల సిలువ కనిపించింది. అది మ్రాను. ఆ మ్రానుని ఈయన ఏం చేసిందంటే ఆయనకి తగ్గట్టు సిలువగా మార్చుకున్నాడు. హాయిగా మొట్టమొదటి పొల్యూషన్ చేసింది ఏంటి అని అంటే సిలువ దగ్గర చేశాడు. ఈ సిలువను పట్టుకొని ఎంతో మంది లోపలికి వెళ్ళిపోయి ఎన్నో విక్టరీస్ అంటే ఎన్నో జయాలు పొందుకొని ఒక గొప్ప రాజుగా, ఒక గొప్ప అధికారిగా నిలబడిపోయినాడు. ఆయన చేసిన పని ఏంటంటే, కాన్స్టంటైన్ కి క్రాస్ రావడం వచ్చింది కళలో. ఆ క్రాస్ ద్వారా ఎన్నో గెలుపులు పొందినాడు, గొప్ప చక్రవర్తిగా మారినాడు. ఈ గొప్ప చక్రవర్తిగా మారినప్పుడు చేసిన పని ఏంటంటే, మొత్తం లోకంని క్రిస్టియన్ వరల్డ్ గా తీర్పు రాసి పడుతుంది. మొత్తం వరల్డ్ ని క్రిస్టియన్ గా తీర్చేసినాడు. ఈ క్రిస్టియానిటీని మొత్తం వరల్డ్ లో స్థాపిస్తున్నప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే, he didn't leave the entire paganism of his life. ఆయన బ్రతుకు ఒక సూర్యదేవుడి నుంచి వచ్చిన వ్యక్తి కాన్స్టంటైన్. ఆయన చేసింది ఏంటంటే, ప్రజలని మెప్పు తెస్తూ, ప్రజలకు మెప్పు తెస్తూ ఈ క్రిస్టియానిటీని ముందుకు సాగించాలి. ఈ నిజమైన
రక్షకుడు ఎవరైతే చనిపోయి తిరిగి లేచినాడో, నా కొరకు నన్ను బ్రతికించి నాకు ఎన్నో జయాలు ఇచ్చినాడో, ఈ వ్యక్తిని నేను లోకానికి చాట చెప్పాలా. ఈ లోకానికి చాట చెప్పాలి అని అంటే యాషువా మెస్సియా అని అంటే కొంతమంది అంగీకరిస్తారు, కొంతమంది అంగీకరించారు. కాబట్టి నేను చేయాల్సిన పని ఏంటి అంటే జువెస్ అనే థండర్ గాడ్ పేరు పెట్టినాడు, జీసస్ అని. జువెస్ అనే ఒక థండర్ గాడ్ పేరు తీసుకొని జీసస్ అని పెట్టి, క్రైస్ట్ అంటే అనాయింటెడ్, క్రిస్టోస్ అంటే అనాయింటెడ్. జువెస్ క్రిస్టోస్ అంటే జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ అంటే ఆ వెలుగు anointed by the light. Who is the light? Yahweh Elohim. ఆ మైండ్ సెట్ తోటి he created Jesus Christ as the name. లోకమంతా అంగీకరించేసింది. ఏంటి? జీసస్ క్రైస్తే పుట్టిండు, జీసస్ క్రైస్తే శిలువ మీద చచ్చిపోయిండు, జీసస్ క్రైస్తే సమాధి చేయబడ్డాడు, జీసస్ క్రైస్తే తిరిగి లేచినాడు. అయితే సర్వనాశనం పేరు యాషువా మెస్సియా పేరుని చింపి పడకపోయింది. కాన్స్టంటైన్ 313 AD యాషువా మెస్సియా పేరే లేకుండా చేసేసి మొత్తం లోకంలో జీసస్ క్రైస్ట్ ఈస్ ద రియల్ గాడ్ అని ప్రొక్లమేషన్ స్టార్ట్ చేసినాడు. ప్రొక్లమేషన్ స్టార్ట్ చేసి 313 AD వరకు చూస్తే, హిస్టరీ చూస్తే సబ్బాతు చేసినారు, పస్కాలు చేసినారు, పులియన్ రొట్టెల పండుగ చేసినారు, అన్ని పండుగలు చేసినారు, ఆజ్ఞలు పెట్టుకున్నాడు. 313 ADకి వచ్చేసరికి ఈ కాన్స్టంటైన్ పేరు ఒక్కటే మార్చలేదు. ఈ కాన్స్టంటైన్ చేసింది ఏంటంటే సూర్యదేవుడిని, సన్ గాడ్ ని he should bring forward అనేసి SUN సన్ ని SON సన్ గా మార్చబడుతుంది. అదేంటి అని అంటే సండే ఇస్ ద వర్షిప్, సబ్బాత్ కాదు, సండే ఇస్ ద వర్షిప్ అని చెప్పి సండేని మార్చేసినాడు. సబ్బాత్ని మార్చినాడు, సండేగా మార్చి, సబ్బాత్ని మార్చి సండేగా చేసినాడు. పర్ణశాల పండగప్పుడు ఆయన తిరిగి వచ్చినాడు, ఆయన చిన్న ఏమంటారు పుట్టినాడు అని మనం గ్రహించి అందరూ గ్రహించుకుంటే, ఈయన చేసింది ఏంటంటే December 25th వాస్ ద సన్ గాడ్ బర్త్డే అకార్డింగ్ టు దేర్ క్యాలెండర్. December 25th ఎక్కడన్నా చూడండి, మీరు గూగుల్ సెర్చ్ చేసి పడుతుంది. చెప్పేది ఏంటంటే సన్ గాడ్ బర్త్డే వాస్ December 25th. ఈ SUN సన్ గాడ్ ని SON సన్ గాడ్ గా చేసి December 25th ని ఆయన క్రిస్మస్ గా డిక్లేర్ చేసేసారు. ఈ కాన్స్టంటైన్ చేసిన ఈ విషయాలు 313 AD నుంచి స్టార్ట్ అయిపోయింది. జీసస్ క్రైస్ట్ అని సండే వర్షిప్ అని, December 25th యాషువా మెస్సియా పుట్టినరోజు అని మనుషులు అంగీకరించడం మొదలు పెట్టేసినారు. అంగీకరించేసి సంఘముని నిజమైన సత్య సువార్త నుండి బయటికి తీసుకొచ్చినాడు. అందుకే పొల్యూట్ చేసి పడుకోపోయింది. ఈ కాన్స్టంటైన్ చేసింది ఏంటంటే పొల్యూటెడ్ ఎంటైర్ చర్చ్. ఈరోజు మనం చూస్తే ఈ కరోనా వైరస్ వలన పొల్యూషన్ అనేది తగ్గిపోయింది. కానీ ఈ కాన్స్టంటైన్ 313 AD ఆయనకు వచ్చిన కళ వలన అందరినీ యాషువా మెస్సియా వైపు నడిపియకుండా ఆయన చేసింది ఏంటంటే డ్యూయల్ గేమ్ అంటే 2 పడవలలో కాలు పెట్టిండు. ఒకటేమో యాషువా మెస్సియా కావాలి, సిలువ కావాలి, విజయాలు కావాలి, కానీ ప్రజలు వదిలిపెట్టద్దు. 2 పడవల కాలు పెట్టి మొత్తం జీవితం సంఘానికి ఖరాబ్ చేసి పడేసింది. పేరు చేంజ్, డే చేంజ్, క్రిస్మస్ చేంజ్, అతను పొల్యూట్ చేసేసినాడు.
పొల్యూట్ చేసేసినాడు. 4వ సంఘం వచ్చేసరికి 519 AD. 4వ సంఘం టైటీరియా సంఘం, పేగనైజ్డ్ చర్చ్. అప్పటికి ఈ 519 AD 520 ADకి వచ్చేసరికి జరిగిన సంఘటన ఏంటంటే ఈ ఈ చక్రవర్తులందరూ స్లోగా హతమార్చబడవి, ఆ మెల్లగా స్లోగా వాళ్ళ పవర్ తగ్గిపోయింది. వాళ్ళ పవర్ తగ్గిపోయి స్లోగా దాన్ని ఎవరు టేక్ ఓవర్ చేస్తుందంటే రోమన్ క్యాథలిక్స్ టేక్ ఓవర్ చేస్తున్నారు. రోమన్ క్యాథలిక్స్ టేక్ ఓవర్ చేసినప్పుడు ఫస్ట్ క్యాథలిక్ ప్రీస్ట్, ఆయన పేరు ఏం పేరు అంటే ఇన్నోసెంట్. పేరు ఇన్నోసెంట్ కానీ చేసిందంట దరిద్రమే. ఇన్నోసెంట్ ఏం చేసినాడంటే రాగాలే ఆయన రూలర్ గా స్థాపించబడగానే హీ వాజ్ ద రూలర్ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి ఆయన చేసిన పని ఏంటి అని అంటే లోకమంతా బైబిల్ ఇవ్వద్దు, నోబడీ షుడ్ స్టడీ ద బైబిల్. ఎవరు బైబిల్ చదవద్దు. బైబిల్ చదివితే ది అనాయింటెడ్ పీపుల్ ఓన్లీ చదవాలి. అంటే నేను ప్రీస్ట్, నేను చదవాలి, ఇంకెవరు చదవదు. అదే ఏడుకొచ్చింది అదే బాపనోళ్ళ దగ్గర కూడా వచ్చింది. బాపనోళ్ళు కూడా ఏం చేస్తారు, ఓన్లీ నేనే పూజ చేయాలి, ఓన్లీ నేనే పెళ్లి జరపాలి, నేను బాపనోళ్ళు. అదే కాన్సెప్ట్ ని అసలు ఆ కాన్సెప్ట్ బాపనోళ్ళు తీసుకొచ్చిన కాన్సెప్ట్ మన దగ్గర నుంచి రోమన్ క్యాథలిక్స్ నుంచి ఏం చేసిండ్రు, నేనే తోపు, నాకంటే మించిన తోపు ఎవడు ఉండొద్దు, బైబిల్ బంద్ చేయండి అని చెప్పి బైబిల్ ఇవ్వడం బంద్ చేసినాడు. ఫస్ట్ బంద్ చేసింది అదే. బైబిల్ ఇవ్వడం బంద్ చేసినాక ఈ ప్రీస్ట్ ఏది చెప్తే ఇప్పటికీ వాటికన్ సిటీలా ఎవరైతే ప్రీస్ట్ ఉంటాడో ఆ ప్రీస్ట్ ఏది చెప్తే అదే. పోయి మొత్తం లోకాన్ని సర్వనాశనం చేయండి అంటే ఈ రోజు రోమన్ క్యాథలిక్స్ మొదలైంది అని అంటే మొత్తం లోకాన్ని సర్వనాశనం చేయొచ్చు. ఎందుకంటే ప్రీస్ట్ మాటకి జవదాటరు వాళ్ళు. ఇప్పటికీ ఆ పేగనైజ్ దాంట్లోనే ఉన్నారు. అయితే ఈ ఇన్నోసెంట్ చేసిన పని ఏంటంటే ఫస్ట్ ఏమో బైబిల్ ఆపినాడు చదవకుండా, రెండోది ఏం చేసినాడంటే నీ పాపాల కొరకు నువ్వు రక్షింపబడాలంటే యేసుమసీహ ఒక్కటే, జీసస్ క్రైస్ట్ ఒక్కటే మార్గం కాదు. నువ్వు నా దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకోవాలా. ఎప్పుడైతే క్షమాపణ కోరుకుంటావో అప్పుడు నేను క్షమాపణ ఇచ్చి ఒక లెటర్ ఇస్తా. ఆ లెటర్ నీ జోబులు ఉంటే చచ్చిపోయేటప్పుడు నువ్వు పరలోకం పోతావు. ఇది చెప్పిండు మిస్టర్ ఇన్నోసెంట్. జీవితంలో ఇన్నోసెంట్ కాదు కానీ బ్రతుకుల ఇన్నోసెంట్ లేదు కానీ పేర్లు అయితే ఇన్నోసెంట్. చాలా పేర్లు ఉంటాయి కదా. యేసుపాదం యేసుదాస్ అన్నాడు కానీ యేసు పాదం దగ్గర ఉన్నాడు, యేసుదాస్ కూడా ఉన్నాడు. కానీ యేసుపాదం యేసుదాస్ అట్లనే ఈయన కూడా ఇన్నోసెంట్ కానీ ఇన్నోసెంట్ పని ఏది చేయలేదు. అయితే మనుషులందరూ పోతున్నారు ఆయన దగ్గర కోరుకుంటున్నారు, అయ్యా నేను ఈ పాపం చేసిన, దొంగతనం చేసిన, వ్యభిచారం చేసిన, హత్య చేసిన అని అంటే ఓకే వచ్చినావా, వెరీ గుడ్. నువ్వు చేయాల్సింది ఏంటంటే 40 గోల్డ్ కాయిన్లు ఇచ్చేస్తే నీ పాపం క్షమించబడ్డది. పోయినరు 40 గోల్డ్ కాయిన్లు ఇచ్చింది. ఆ 40 గోల్డ్ కాయిన్ తీసుకున్నాడు, ఒక లెటర్ చేసుకున్నాడు, జోబులో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన ఆశ ఏంటి, జోబులో లెటర్ ఉంది, నేను ఎటు పోతా, పరలోకం పోతా. ఏం జరుగుతానో తెలియదు. 1980 నుంచి స్టార్ట్ అయింది. ఈ రోమన్ క్యాథలిక్స్ ఈ విధంగా చెయ్యబట్టి 1516 1516 AD వరకు 1516 AD వరకు ఈ రోమన్ క్యాథలిక్సే రూల్ చేసినారు. ఈ రోమన్ క్యాథలిక్సే రూల్ చేసి ప్రతి ఒక్కడు వచ్చి నేను ఇది పాపం చేసినా ఓకే 20 గోల్డ్ కాయిన్స్, ఓకే 30 సిల్వర్ కాయిన్స్, ఓకే ఇది నువ్వు ఇయ్యాలా, ఇది నువ్వు ఇయ్యాలా, ఇది
ఎంత రిచ్ అయిపోయినారంటే ఈ రోమన్ క్యాథలిక్స్, ఎంత ధనవంతులు అయిపోయినంటే ఈ రోజుకి కూడా ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ చర్చ్ ఎక్కడన్నా ఉంది అంటే అది ఎక్కడ ఉంది అని అంటే వాటికన్ సిటీలో ఉంది. వాటికన్ సిటీలో ఉంది ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ చర్చ్. అక్కడ నుంచి వాళ్ళు చేసింది ఏంటంటే రోమన్ క్యాథలిక్స్ ని వరల్డ్ ఓవర్ పంపించినారు. అందుకనే మనకి నేను ఎక్కడ చదువుకున్నా, లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ కాన్వెంట్ స్కూల్లో డబ్బులు తక్కువ. ఎందుకు డబ్బులు తక్కువ? వాటికన్ నుంచి పైసలు వస్తాయి. రోమన్ క్యాథలిక్స్ కి పైసలు ఏడొస్తాయి? వాటికన్ నుంచి ఫండ్స్ రిలీజ్ చేస్తారు. ఆ ఫండ్స్ రిలీజ్ చేసి వీళ్ళందరినీ రోమన్ క్యాథలిక్ కిందికి మార్చుకొని అందరూ ప్రీస్ట్ దగ్గరకు వచ్చి నేను తప్పు చేసినా, మేరీయే గొప్ప, నువ్వే గొప్ప, మేరీ గొప్ప, నువ్వు గొప్ప అని చెప్పాలి. అది చెప్పి నేను ఇంకా ధనవంతుని కావాలనేసి ఏం చేసిందంటే ఈ రూల్ ని తీసుకొచ్చినాడు. 1517 ఏడిలా ఒక మనిషి వచ్చినాడు. రే ఏం చేస్తారా మీరు? నువ్వు గ్రేట్ ఏం రా భయ్, నువ్వు తోపేం రా భయ్, నువ్వు తోపు కాదు, యాషో మెస్సీ అనే తోపు. పరలోకము నిజము, యాషో మెస్సీ యందు విశ్వాసం ఉంచాలి, ఆయన కృప చేతనే మనకు రక్షణ ఉంది, ఆయనను అంగీకరిస్తే మనం పరలోకం పోతాము అని ఒక వ్యక్తి బయటకు వచ్చి చెప్పినాడు. అది ఎవరంటే మార్టిన్ లూథర్. ఈ మార్టిన్ లూథర్ 1517 ఏడులో వచ్చి సువార్త ప్రకటించడం మొదలుపెట్టినాడు. అరే బాబు, ఇది కాదురా భయ్, మన జోబులో పరిచయం ఉంటే బోమ్రా భయ్ పరలోకానికి, మనం విశ్వసించి ఆయన కృప చేత రక్షింపబడితేనే మనం పరలోకం పోతాం రా భయ్ అని ఎప్పుడైతే మార్టిన్ లూథర్ చెప్పడం మొదలు పెట్టినాడో జరిగిన సంఘటన ఏంటంటే అది బ్యాటరీ అని ఎప్పుడైతే చెప్పినాడో జరిగిన సంఘటన ఏంటంటే మొత్తం అందరూ దాదాపు 40% పీపుల్ వాట్ ఇట్ ఈస్, వద్దురా బాబు, ఈ ప్రీస్ట్ వద్దు, వీడొద్దు, వీని దగ్గర పోయి క్షమాపణ అడగొద్దు, ఏం వద్దు, ఎందుకనంటే వీని దగ్గర పోతే పైసలు దండగా ఏమవుతుందో తెలియదు అనేసి మార్టిన్ లూథర్ని నమ్మడం మొదలుపెట్టింది. మార్టిన్ లూథర్ని ఎప్పుడైతే నమ్మినాడో, నా బిడ్డ మాటలు వచ్చింది, ఆ బిడ్డ ఇక్కడ మార్టిన్ లూథర్ని నమ్మడం మొదలుపెట్టాడు. బైబిల్ని అందరికీ ఇవ్వాలని అది ప్రింట్ చేయడం మొదలుపెట్టినాడు. భయంకరమైన శ్రమ, భయంకరంగా కష్టపడ్డాడు. కానీ ఈ సార్దిస్ సంఘం చేసింది ఏంటంటే రోమన్ క్యాథలిక్స్ లకి వెళ్ళి బయటకు వచ్చినారు కాబట్టి, ఆ ప్రీస్ట్ హుడ్ నుండి బయటకు వచ్చినారు కాబట్టి ఈ బయట ప్రజలను చూసి అరే ప్రతిది కూడా మనదే, ఓకే 21st డే చేద్దామా, 21st డే చేద్దాం, ఎవరైతే పుడతారో వాళ్ళకి 21st డే, ఇది చేద్దామా, మంగళసూత్రం కడదామా, ఓకే మంగళసూత్రం కడదాం, మనం కూడా పెళ్లి ఇట్లనే చేసుకుందాం. అందరి ఆచారాలని ఏం చేసిందంటే వాళ్ళ ఆచారాలుగా అంగీకరించింది. ఎందుకు? ఈ పేగనిజం నుండి బయటకు వచ్చినారు, పేగనిజం నుంచి బయటకు వచ్చి వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకున్నారు. మార్టిన్ లూథర్ ఒకదానికి చేస్తే వీళ్ళు ఇంకొక దానికి చేసినారు. సర్వనాశనం జీవితాలనే మార్చేసినారు. అందుకనే సార్దిస్ సంఘానికి పేల్ చర్చ్ అని పెట్టినారు. చర్చ్ పైన చర్చ్, డెడ్ చర్చ్. ఈ 1517 ఇదంతా జరిగినాక, ఇదంతా అంగీకరించినాక వచ్చింది ఫిలడెల్ఫియా చర్చ్.
ఈ ఫిలదెల్ఫియా చర్చ్ ప్యూర్ చర్చ్ ఎందుకన్నానంటే 1790 AD ఇక్కడ నుండి అసలు చర్చ్ హిస్టరీ క్రిస్టియానిటీ అనేది మారిపోయింది. చర్చ్ హిస్టరీ క్రిస్టియానిటీ అనేది మారిపోయింది. 1790 AD నుంచి జరిగింది ఏంటి అంటే మిషనరీ క్రూసైడ్ లాగా అయింది. మిషనరీ క్రూసైడ్. ఎక్కడ చూసినా మిషనరీ, ఎక్కడ చూసినా నేను మిషనరీ కావాలి, విలియం కేరీ మిషనరీ, నేను మిషనరీ, ఓకే ఇండియా, నేను అచ్చంతెల్ల నేను మిషనరీ, ఓకే నువ్వు చైనా, డేవిడ్ లివింగ్స్టన్ నేను మిషనరీ, ఓకే నువ్వు ఆఫ్రికా. పిచ్చిగా సువార్త ప్రకటించబడ్డది, పిచ్చిగా. ఈరోజు నువ్వు నేను ఈ బైబిల్ని పట్టుకుంటున్నాము అని అంటే విలియం కేరీ వచ్చి ఆయన ఈ బైబిల్ని తర్జుమా చేసి నీకు నాకు ఇచ్చినాడు. 34 భాషలకి విలియం కేరీ బైబిల్ని తర్జుమా చేసినాడు. ఎవరు హీ ఈజ్ అ లండన్ ఇంగ్లాండ్ పర్సన్. ఇంగ్లీష్ వచ్చిన వ్యక్తి, అంగ్రేజీ మాట్లాడే వ్యక్తి ఇండియాకి వచ్చి 34 భాషలలోకి తర్జుమా చేసినాడు. మనకి అన్ని భాషలు వచ్చి మనము ఇదే ప్లేస్ లో ఉండి సువార్త మాత్రం ప్రకటించాం. ఈ మిషనరీ క్రూసేడ్ ఎప్పుడైతే జరిగిందో లోకమంతా సువార్త అందడం మొదలయ్యి ఏమైంది అంటే 1790లో ఒక అద్భుతమైన సంఘంగా తీర్చిదిద్దబడ్డది మొత్తం సంఘం అంతా. చర్చ్ has become a pure church. అందుకే దీనికి ప్యూర్ చర్చ్ అని పెట్టింది. లాస్ట్ చర్చ్ లవదోకియా చర్చ్ ఎవరు అనంటే నువ్వు నేను. లాస్ట్ చర్చ్ ఎవరంటే నువ్వు నేను. అటు వెచ్చగా ఉండము, అటు చల్లగా ఉండవు. ఎట్లుంటాము? నుల్లి వెచ్చగా ఉంటాం. చూస్తే షలోమ్ బ్రదర్, బ్రతుకులు చూస్తే దరిద్రం. అమ్మ వాడా, అమ్మ వీడా, అమ్మ వీడు చెప్తున్నాడా, అమ్మ వాడు వస్తున్నాడా, అమ్మ వీడు వస్తున్నాడా, అమ్మ వాడు బాగుపడిపోతున్నాడా, అమ్మ వీడు బాగుపోతున్నాడా. ఓకే చర్చకి వస్తే మాకేంటి ఏసీ ఇస్తారా? ఏసీ ఉంటేనే చర్చ్ వస్తాం. పెద్ద చర్చ్ అయితేనే వస్తాం చర్చ్కి. పెద్దగా ఉండాలి అప్పుడే చర్చ్ వస్తాం. మీకు కార్ పార్కింగ్ ప్లేస్ ఉందా? అప్పుడే వస్తాం. ఎందుకంటే మేము కారు లేకుండా రాలేం బ్రదర్. చాలా కష్టం. ఎండలు ఎట్లనే అమ్ము తట్టుకోలేము. ఎండ. లవదోకే సంఘం నువ్వు నేను చెప్పుకోవడానికి విశ్వాసి, కానీ చేసేవని అవిశ్వాసి. చెప్పుకోవడానికి క్రైస్తవుడు యాశ్రమిస్తే బిడ్డలము, కానీ చేసేవన్నీ ఆయనకు అంగీకారమైన కాదు. ఎంత భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నామో మనం అర్థం చేసుకోవాలి, మనం గ్రహించాలి. ఇది చర్చ్ హిస్టరీ. 7 సంఘాల యొక్క హిస్టరీ. అర్థమైనా? సరిపోయినా? నెక్స్ట్ వీక్ ఎఫ్ఎసి సంఘం నుంచి ప్రారంభం. ఈ రోజుకి ఇంతటికి క్లోజ్ చేద్దాం. ఎందుకంటే నాన్నడు కూడా చెప్పాలా, నాన్నడు కూడా ఉన్నాడు. చెప్పిట క్వశ్చన్ అవునా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఏదో చెప్పారు అయిపోయిందా? ఓకే. అయిపోయిందా? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఏం పర్లేదు. ఐ విల్ ఆన్సర్. అంటే నేను ఆన్సర్ చేయగలిగితే చేస్తా, లేకపోతే మళ్ళీ నేను రీసెర్చ్ చేసి మీకు చెప్తాను. ఏం లేకపోతే మనం ముగించుకుందాం.
నెక్స్ట్ వీక్ మొట్టమొదటి చర్చ్ ఎఫ్ఎస్సి లవ్ పాస్ ఓవర్ చర్చ్, లవ్లెస్ చర్చ్, దాని గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ వీక్ వచ్చే వారము మొట్టమొదటి సంఘం గురించి మాట్లాడుతున్నాం. ఈ మూడు ఎందుకు ఇంత డెప్త్లా ఈ 3 అధ్యాయాలే చెప్తున్నానంటే, ఎందుకు ఇంత సేపు తీసుకొని ఈ 3 సంఘాల గురించి ఈ 3 అధ్యాయాలే చెప్తున్నానంటే, ఈ 3 అధ్యాయాలు మనం తెలుసుకొని, ఈ 3 అధ్యాయాలు మన జీవితంలో అవలంబించుకొని, ఈ 3 అధ్యాయాలను యేసు మెస్సీ చెప్పినట్టు జీవిస్తే మిగతా 18, 19 వచ్చిన అధ్యాయాలు మనకి అయినా అవుతున్నా కాయినా కాకపోయినా మనకు సంబంధం లేదు. ఎందుకంటే నువ్వు నేను ఒక దృఢ విశ్వాసంతో ఉంటాం. ఏంటి అంటే, నేను ఇది అయినా ఇది కాకపోయినా. ఆనిక్స్ మాట్లాడుతూ వచ్చినారు విశ్వాసము పెరిగిపోతుంది. ఏమని పెరిగిపోతుంది అంటే, ఇది అయినా ఈ సూచక క్రియలు అయినా ఈ సూచక క్రియలు కాకపోయినా, ఇది ఉన్నా లేకపోయినా నాకు సంబంధం లేదు. ఎందుకంటే నేను ఈరోజు చచ్చిపోతే నేను పరలోక రాజ్యం పోతాను. ఆ విశ్వాసంలోకి వస్తాను. అందుకనే ఈ సంఘాలు ఈ 3 అధ్యాయాల గురించి చాలా డీటెయిల్డ్ గా స్లోగా పోతున్నాం. 4 to 22 ఇట్ విల్ బి లైక్ క్విక్, చాలా చాలా త్వరగా చెప్పేస్తాం. ఎందుకంటే అవన్నీ ప్రాఫెసీ, రాబోయే దినాలలో ఏం జరుగుతుంది, ఏమేమి చూస్తాము, ఏమేమి జరుగుతాయి, ఇవన్నీ రాయబడి ఉంది. కాబట్టి రాబోయే దినాల గురించి ప్రాఫెసీ. కాబట్టి 4th నుంచి 22nd వరకు పెద్దగా ఏం ఉండదు. ఇట్స్ ఓన్లీ ప్రాఫెసీ. వాట్ విల్ వి సీ, ఏం చూస్తాం. కానీ 3 సంఘాల గురించి ఎప్పుడైతే మనం నేర్చుకుంటున్నామో, ఏదేదైతే నేర్చుకుంటున్నామో దాని అనుసారంగా జీవించాలని ఆ యొక్క ఆశ. యేసు మెస్సీ యొక్క తపన ఏంటి అని అంటే, ఈ 3 సంఘాలుగా నువ్వు నేను మారిపోతావు. ఈ 7 సంఘాల గురించి నేర్చుకొని మారిపోతావు చాలు. నీ జీవితంలో వాగ్దానం, ప్రామిస్ ఉంటుంది. అందుకని చెప్పిన ఫిజిషియన్, ప్రాబ్లం తర్వాత ప్రిస్క్రిప్షన్ తర్వాత ప్రామిస్. ఈ 3 విషయాలు మనం చేసినామంటే ప్రామిస్ వచ్చేసినట్టే. మనం ప్రామిస్ వచ్చింది అని అంటే మనం పరలోకం పోయినట్టే. పరలోకం పోయినామంటే 4 నుండి 22 వరకు ఏమైనా ఏం కాకపోయినా మనకు సంబంధం ఉండదు. అప్పుడు మనం అపోస్తల కార్యము 1వ అధ్యాయము 7వ వచనాన్ని క్లియర్ గా తెలుసుకుంటాం. ఏంటి అంటే, నాకు సంబంధం లేదురా బై, లోకము భూమి తల క్రిందల్లా అయిపోయినా నాకు సంబంధం లేదు. ఎందుకు? నాకు విశ్వాసం ఉంది, నేను పరలోకంలో. ఈరోజు నువ్వు నేను చేయాల్సిన పని ఏంటి అంటే, నీ బ్రతుకు ఎక్కడ ఉంది అనేది గ్రహించాలి. ఆర్ యు ఎ పాస్ ఓవర్ చర్చ్? Are you a persecuted church? Are you a polluted church? Are you a paganized church? Are you a pale church? Are you a pure church? Or are you a passive church? ఇక్కడ ఉన్నావు. నీ జీవితం ఎక్కడుందో గ్రహించు. అది నువ్వు చేయాల్సిన పని. నువ్వు ఏ సంఘంలో కూర్చుంటున్నావు అని అంటే, సంఘం అంటే మళ్ళా చెప్తున్నా, ఏ సంఘం అంటే అసెంబ్లీస్ ఆఫ్ యెహోవా 4 గోడలు కాదు. నీ సంఘం, నీ దేహము దేంట్లో కూర్చుంటుంది? నువ్వు ఎఫెసీలో ఉన్నావా, స్ముర్నాలో ఉన్నావా, సార్దిస్ లో ఉన్నావా, టైటేరియాలో ఉన్నావా, పర్గమంలో ఉన్నావా, ఫిలడెల్ఫియాలో ఉన్నావా, లవదోకియాలో ఉన్నావా? ఏ చర్చ్ లో నీ బ్రతుకు కరెక్ట్ గా సెట్ అవుతుందో చూసుకోవాలి. బ్రదర్ 7 సంఘాలలో నేను ఉన్న బ్రదర్ అన్నావంటే, ఇక నేను కాపాడాల్సింది నువ్వే. యేసు మెస్సీయా, నీకు నువ్వే కాపాడుకోవాలి.
బ్రదర్ నాకు 7 ఉన్నాయి బ్రదర్ అని అంటే 7 ఉంటే మా 7 2 మంచివి, పర్సిక్యూటెడ్ అండ్ ఫేవర్ చర్చ్ ఫిలడెల్ఫియా అండ్ స్మర్నా, ఈ 2 లేదు బ్రదర్ 5 నేను నా జీవితంలో చాలా బాగున్నాయి, 5 ఉన్నాయి నా దగ్గర, నేను పాస్ ఓవర్, నేను మొదటి ప్రేమను వదిలిపెట్టేసిన, నేను భయంకరమైన నా జీవితాన్ని పొల్యూట్ చేసేసుకున్న, పాపంలో మునిగిపోయి ఉన్న, భయంకరమైన విగ్రహారాధన అంటే విగ్రహం ముందు పెట్టుకొని పూజ చేయడమే కాదు. విగ్రహారాధన అంటే యావేకి సమయం ఇవ్వకుండా నువ్వు ఏది చేసినా అది విగ్రహారాధన. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు, ఐఎమ్ జెలస్ ఎలోహిం, నేను రోషము గల ఎలోహిం, ఆయన తప్ప వేరొక దాన్ని ప్రేమించకూడదు, అది ఫస్ట్ లవ్. అది నేను నెక్స్ట్ ఎఫ్ఎస్సి చెప్పేటప్పుడు మాట్లాడు. విగ్రహారాధన బాగా పెరిగిపోయింది బ్రదర్, చచ్చిపోయిన జీవితం బ్రదర్, చచ్చుబడిపోయిన జీవితం బ్రదర్, నిలువెచ్చిన జీవితం బ్రదర్. నిలువెచ్చిన జీవితం అంటే మీ జీవితాలలో ప్రతి ఒక్క ప్రాబ్లం కి ఒక ప్రిస్క్రిప్షన్ ఉంది. ఆ ప్రిస్క్రిప్షన్ ని తీసుకొని ఆ మందులు వేసుకుంటే బాగుపడి దీవించబడు. నీ ఇష్టం. చెప్పాల్సిన బాధ్యత నాది, చెప్పిన. వినాల్సిన బాధ్యత నీది, విన్నావు. చేయాల్సిన బాధ్యత నీది, చేస్తావో చేయవో నీ ఇష్టం. ఓకే, అందరం కళ్ళు మూసుకుందాం, ఒక్క నిమిషం ప్లాన్ చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం, ఒక్క నిమిషం ప్లాన్ చేద్దాం. ఆయన వైపు చూస్తూ ఆయన వైపు చూస్తూ, అయ్యా నువ్వు ఏ సంఘం కలిగి జీవిస్తున్నావో నీకు మాత్రమే తెలుసు. ఏ సంఘం కలిగి జీవిస్తున్నావో నీకు మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, అయ్యా నా మొట్టమొదటి ప్రేమను పోగొట్టుకున్నాయా, నేను మళ్ళా తిరిగి నీ దగ్గరికి రావడానికి సహాయం చేయండి. అయ్యా నా జీవితాన్ని కలుష్యం చేసుకున్నానయ్యా, నా బ్రతుకుని పాపంలో ముంచి వేసానయ్యా, నన్ను మార్చానయ్యా. అయ్యా నీవు తప్ప అన్నిటిని ప్రేమిస్తున్నానయ్యా, విగ్రహారాధికుడుగా మారిపోయినానయ్యా, చచ్చిపోయిన జీవితాన్ని జీవిస్తున్నానయ్యా. నిలువెచ్చని జీవితాన్ని జీవిస్తున్నానయ్యా. నన్ను క్షమించండి, నాతో మాట్లాడండి, నన్ను మార్చండి అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు, ఆయన నిన్ను మార్చి ఆయన వాగ్దానాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఒక్క నిమిషం అందరం కలుస్తున్నాం. ఒక్క నిమిషం కాదు. అయ్యా నన్ను మార్చు, నా జీవితాన్ని మార్చు, నా బ్రతుకుని మార్చు. నీ కొరకు జీవించినట్లు నాకు సహాయం చేయండి, నీ కొరకు బ్రతుకున్నట్లు నాకు సహాయం చేయండి. అయ్యా మేము స్మరణ సంఘంగా, మేము ఫిలడెల్ఫియా సంఘంగా మార్చబడడానికి మాకు సహాయం చేయండి అయ్యా అని ప్రార్థిస్తున్నాను. ప్రేమగల తండ్రి, కృపగల యావేలోకి మీకు ఆచరించుకుంటున్నాను తండ్రి. మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు అయ్యా. మేము పాస్ ఓవర్ సంఘంగా కాదయ్యా, మేము పొల్యూటెడ్ సంఘంగా కాదయ్యా, మేము పేగనైజ్డ్ సంఘంగా కాదయ్యా. అయ్యా మేము పేల్ చర్చ్గా కాదయ్యా, పేల్ సంఘంగా, చచ్చిపోయిన సంఘంగా కాదయ్యా. అయ్యా మేము ప్యాసివ్ సంఘంగా ఉండకుండా అయ్యా, పర్సిక్యూషన్ వచ్చినప్పటికీ మా జీవితాలను ప్యూర్గా పెట్టుకొని నీ కొరకు జీవించినట్లు, నీ కొరకు బ్రతుకున్నట్లు, నీ కొరకే మా జీవితాలను సమర్పించుకున్నట్లు మాకు సహాయం చేయండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం. మాతో మాట్లాడినందుకు, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటూ, మమ్మల్ని మేము ప్రభా మాతో ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ
నీ చేతులకు సమర్పించు. కొన్ని వినప్పుడు యెహోవా మెస్సియా అతి పరిశుద్ధ నామమున అడిగి బతిమలాడి వేడుకొచ్చున్నాము తండ్రి. Amen.